లోకంలో చూస్తున్నాం. లోబడనొల్లక ఈ రోజున కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. పూర్వకాలము భర్తలకు భయపడి సంసారములు చక్కగా సాగించుకున్న వారిని చూచాం. అయితే ఈ రోజుల్లో అనేక మంది చెప్పేటువంటి కష్టాలు, వారు అనేక మంది చెప్పేటువంటి ఈ యొక్క బాధలు ఏంటి అంటే, ప్రస్తుత కాలంలో బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నాం కదా అని అనేక మంది వివాహము చేసుకున్న కుమార్తెలు భర్తలకు డైవర్స్ ఇచ్చేస్తున్నారు. ఎంత విచారం! దేవుని వాక్యానికి లోబడని వారు, దైవ భయము లేని వారు, భర్తను ప్రేమించలేని వారు. చూడండి ఎంతమందో మన శాలలోకి కూడా ఎందరో ప్రతి శుక్రవారము కనీసము ఇలాంటి సమస్య చెప్పేవారు 4-5 అన్నా ఉంటారు. కొత్తగా పెండ్లిళ్ళు చేసుకొని అనేక మంది తమ కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మనం అలా ఉండకూడదని ప్రభు తెలియచేస్తున్నారు. యేసు ప్రభువును ప్రేమించిన వారు, రేపు ప్రభు సరసన వధువుగా కూర్చోవాలనుకున్నవారు, భర్తను ఈ రోజున దేవుడు ఈ లోకంలో మనకు ఎందుకు ఇచ్చారు అంటే వారిని గౌరవించాలి, ప్రేమించాలి, లోబడి ఉండాలి. ఒకసారి కొన్ని సలహాలు భార్య ఇవ్వవచ్చు. భర్తకు జ్ఞానం తక్కువైతే భార్య సలహాలు ఇవ్వచ్చు. కానీ మరి తిరుగుబాటు స్వభావం ఉండకూడదు. అందుకే శారమ్మ గారట అబ్రహాం గారు చెప్పినట్టే చేశారు. కానీ శారమ్మ గారు తనకిష్టం వచ్చినట్టు తను జీవించలేదు. అమ్మా, దేవుడు నాకు కనపడ్డాడు రాత్రి, ఇదిగో నీవు ఉన్న స్థలము ఇప్పుడే విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు, అయ్యో ఇవన్నీ ఎలా విడిచిపెడతాం? ఇక్కడ ఈ ఊరు విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, ఆస్తులు విడిచిపెట్టి, పనివారిని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతామండి అని అనలేదు శారమ్మ గారు. వెంటనే శిరస వహించి శారమ్మ గారట తన భర్తనే ఏమండో అనలేదంట, ఇదిగో నిన్నే అనలేదంటండి. చాలామంది భర్తలను అలాగే పిలుస్తారు కదా, ఓయ్ అనేవాళ్ళు ఉన్నారు, నిన్నే అనేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ భక్తి కలిగిన యేసు ప్రభు మనలను ప్రేమించాలంటే, మనలను ఆయన తన బిడ్డలుగా స్వీకరించాలంటే ఎవరు భూలోకమందు ఇచ్చినటువంటి యజమానులను ప్రేమతో గౌరవముతో లోబడి వారితో మాట్లాడతారో అట్టి వారే ఆయనకిష్టులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం.